అప్పట్లో జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేస్తామంటూ ఊహల్లో తెలిపారు దేశకీ నేత కేసీఆర్. నాడు ఆయన చేసిన ప్రచార ఆర్భాటం అంతా ఇంత కాదు. ఇతర రాష్ట్రాల దినపత్రికలను ప్రసన్నం చేసుకునేందుకు నాటి కేసీఆర్ సర్కార్ ఎన్నికల ఏడాదిలో అంటే 2023లో వందల కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు పెట్టింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారినప్పుడు వందల కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు ఇచ్చారు. ఇలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఖర్చు పెట్టడం కేసీఆర్కే చెల్లిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూటే సపరేటు అన్నట్లు ఉండేవారు. ఆయన వ్యవహారమంతా ఓ రేంజ్ లో ఉండేది. సమయం సందర్భం లేకుండా పత్రికలు, టీవీలు బయట ఎక్కడ చూసినా కేసీఆర్ కు పాజిటివ్ గా ప్రకటనలు కనిపించేవి. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ ప్రచారమే కనిపించేది. దీనికి తగ్గట్టే పార్టీ నేతలు కొందరు ఆయనకు పదే పదే దేశకీ నేత అని సంబోధిస్తూ ఆకాశానికి ఎత్తేశారు. అదే నిజమనే భ్రమలో దేశానికి నాయకుడైపోదామని కేసీఆర్ ఊహల్లో తేలిపోయారు. ఇంకేముంది, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేస్తానంటూ దేశంలోని పలు రాష్ట్రాలకు చుట్టి వచ్చారు. ఇక వచ్చేది సంకీర్ణమే, చక్రం తిప్పేది తానేనంటూ ఊదరగొట్టారు. అందుకోసం భారీగా ప్రకటనలు ఇచ్చేశారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రకటనల కోసం అప్పనంగా ఖర్చు పెట్టేశారు. ఆయన ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడ అడ్వర్టైజ్మెంట్లు పెద్ద ఎత్తున వచ్చేవి. నాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రకటనలకు అప్పనంగా ఖర్చు పెట్టేశారు. ఏ రాష్ట్రానికి వెళితే అక్కడి దినపత్రికల్లో సారు ఫోటోలు ప్రముఖంగా వచ్చేవి. కానీ ఏం చేస్తాం, అప్పుడు గులాబీ బాస్ కు ఎదురు చెప్పే వారే లేరు. ఆయన ఏం చేసినా చెల్లింది. కేవలం నేషనల్ పొలిటికల్ ఇన్నింగ్స్ కోసమే కేసీఆర్ ఖర్చు పెట్టిన డబ్బు ఎంతో తెలుసా? వందల కోట్ల రూపాయలు అని తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. దేశ్కీ నేతగా ఎదగాలనుకున్న కేసీఆర్ అప్పట్లో పంజాబ్ రైతులకు కూడా తెలంగాణ నుంచి వెళ్లి పరిహారం అందించడంతో పాటు మహారాష్ట్రలోనూ పార్టీ శాఖలు ఏర్పాటు చేసి అక్కడ సభలు నిర్వహించారు. అక్కడ పత్రికలను ప్రసన్నం చేసుకునేందుకు ఏకంగా కోట్లు ఖర్చు చేశారు. ఎన్నికల ఏడాది అంటే 2023 సంవత్సరంలో కేసీఆర్ ప్రకటనల కోసం ఖర్చు చేసింది 266 కోట్లు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినప్పుడు తెలంగాణలో ప్రగతి పథకాల పేరిట ప్రకటనలను పత్రికలకు కేసీఆర్ విడుదల చేశారు. జాతీయ గుర్తింపు కోసం 244.17 కోట్లు పెట్టారు. 2022లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించడంతో పాటు తనకు జాతీయ స్థాయి గుర్తింపు రావాలని భావించి ఇక్కడ అమలవుతున్న పథకాలతో కూడిన యాడ్లను అద్భుతంగా డిజైన్లు చేయించి తెలుగు కాక ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ ఇలా ఒక్కటేమిటి దేశంలోని చిన్నా చితకా పత్రికల్లో ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు ఇచ్చుకున్నారు. దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలోనూ తెలుగు పత్రికలు తెలంగాణ పత్రికల కంటే ఇతర రాష్ట్రాల పత్రికలకు తెలంగాణ ప్రజల సొమ్ము ఇబ్బడి ముబ్బడిగా పంచారు. మరోవైపు నిర్మాణం పూర్తి కాని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం అంటూ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో 22.13 కోట్ల ప్రజాధనాన్ని 10 భాషల్లోని పత్రికల్లో ప్రకటనలకు దుర్వినియోగం చేసింది నాటి బీఆర్ఎస్ సర్కార్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ ప్రకటనను 13 తెలుగు దినపత్రికలతో పాటు 7 ఇంగ్లీష్, 3 హిందీ, 6 ఉర్దూ, 2 మరాఠీ పత్రికలు, 296 ఇతర చిన్నా చితకా పత్రికలు, 322 మ్యాగజైన్లకు ప్రకటనల కోసం 22,13,55,038 రూపాయలు ఖర్చు చేశారు. ఇలా తెలుగు పత్రికలకు 6.57 కోట్లు, ఆంగ్ల పత్రికలకు 7.16 కోట్లు, హిందీ పత్రికలకు 3.3 కోట్లు, ఉర్దూ పత్రికలకు 98 లక్షలు, మరాఠీ పత్రికలకు 1.23 కోట్లు పప్పు బెల్లాల్లా పంచారు. మొత్తంగా వందల కోట్ల విలువైన ప్రజాధనాన్ని ప్రకటనల కోసం ఖర్చు పెట్టింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. సొంత డప్పు కొట్టుకునేందుకు ఇంతలా ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పాలనలో ప్రకటనలు తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదన్న విమర్శలు తలెత్తుతున్నాయి. అందుకే ప్రజలు బీఆర్ఎస్ ను ఇంటికి పంపి తగిన శాస్తి చేశారన్న వాదన వినిపిస్తుంది.